హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనాస్ కిచెన్. నేను మీ మేఘన. నేను మీ ముందుకు ఈరోజు నాన్ వెజ్ లవర్స్కి అయితే ఒక మంచి చికెన్ గ్రేవీ అయితే తీసుకొచ్చానండి. దానికోసం నేను ముందుగా 1 కేజీ చికెన్ అయితే తీసుకొని శుభ్రం చేసుకుంటున్నా. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చికెన్ని శుభ్రం చేసుకున్న తర్వాత గ్రేవీ కోసం మనం రెడీ చేసుకుందాం. దానికోసం నేనైతే 2 ఆనియన్స్, 3 టమోటోలు, 6 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లం కూడా తీసుకుంటున్నా. ఇప్పుడు మనం తీసుకున్న టమాటో, పచ్చిమిర్చి, అల్లం చిన్నగా కట్ చేసుకుందాం. నేను ఇంట్లో ఎప్పుడు ఒకే విధంగా చికెన్ అయితే చేస్తుంటాను, కానీ ఇప్పుడు ఒకసారి వెరైటీగా ట్రై చేద్దామని చేస్తున్నా. ఇప్పుడు టమాటో, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లము, తెల్లగడ్డలు అనేటివి రెడీ చేసుకొని పెట్టుకున్నా. మరియు దానికోసం నేను ఇప్పుడు కొంచెం కొబ్బరి అయితే తీసుకుంటున్నా. కొబ్బరినైతే నేను ఆయిల్ వేసి వేయించుకుంటున్నా. దానిలోకి మిరియాలు, జీడిపప్పు కూడా వేసుకుంటున్నా. వీటిని బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు వేయించుకుని దానిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఆయిల్ ఎక్కువ ఉంటుంది, దాన్ని సపరేట్ చేసుకోవాలి. మరియు ఫ్లేవర్ కోసం నేను ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, అల్లము, వెల్లుల్లి అయితే తీసుకుంటున్నా. వీటన్నింటినీ మిక్సీ జార్లోకి అయితే వేసుకొని దాన్ని గ్రైండర్ చేసుకోవాలి నున్నగా. వాటినంతా మిక్సీ పట్టుకున్న తర్వాత చికెన్ అయితే నేను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ అంటించి ప్యాన్ వేడి అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినిచ్చి దానిలోకి ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ని బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు మనం ఆయిల్లో వేయించుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయండి. ఇప్పుడు నేను టమోటోలు వేసుకుంటున్నా. టమోటోలు వేసుకుని బాగా వేయించుకోవాలి ఆనియన్స్లో. నేనైతే ఇంతకుముందు వేయించుకున్న కొబ్బరిలో ఉండే ఆయిల్ మొత్తం దీంట్లోకి వేసుకుంటున్నా. టమోటోలు బాగా ఫ్రై అయ్యించి దాంట్లోకి చికెన్ వేసుకొని మనం వేయించుకోవాలి. ఇప్పుడు చికెన్లోకి అయితే నేను పసుపు పొడి వేసుకుంటున్నా. పసుపు పొడి వేసుకోవడం వల్ల మనం పచ్చి వాసన అనేది పోతుందండి. మనం ఇప్పుడు రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకొని దాన్ని బాగా కలిపి మూత అయితే పెట్టేస్తున్నాము. చికెన్ అయితే ఆయిల్లో బాగా ఉడికిందండి. మనం ఇంతకుముందు పట్టుకున్న కొబ్బరి అదంతా మిక్స్ చేసుకోవాలి చికెన్లోకి. తర్వాత దానిలోకి నేను 1 టీ స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. 1 స్పూన్ కారం పొడి అయితే వేసుకుంటున్నానండి. మనకు గ్రేవీ ఇంకా స్పైసీగా రావాలంటే ఇంకా 1/2 టీ స్పూన్ ఎక్కువ వేసుకోండి కారం పొడి, ధనియాల పొడి వేసుకొని నీట్గా కలిపేసేయండి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లేవర్ కోసం దాని మీద కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము. చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చికెన్లోకి పలావ్ అయితే బాగుంటుందని ఇప్పుడు నేను పలావ్ కూడా రెడీ చేసుకుంటున్నా. దానికోసం నేను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి కొంచెం ఆయిల్ పోసుకుంటున్నా. మరియు దాంట్లోకి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే కొంచెం బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. నేనైతే 2 స్పూన్ వేసుకుంటున్నా. ఆయిల్ బాగా వేడనిచ్చి దాంట్లోకి 3 యాలకులు, 3 దాల్చిన చెక్కలు, 4 మరాఠీ మొగ్గులు, 6 మిరియాలు, 4 బిర్యానీ ఆకులు, కొన్ని జీడిపప్పులు అయితే వేసి నేను వేయించుకుంటున్నా. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని మనం బ్రౌన్ కలర్గా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పలావ్ కోసం ముందుగా కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పుదీనా, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లో వచ్చి మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకొని దానిలోకి మనం కొంచెం పసుపు పొడి అయితే వేసుకోవాలి. నేనైతే ముందుగా 2.5 గ్లాసులు అయితే రైస్ నానబెట్టుకున్నాను. రైస్ని మనం కారంలోకి వేసుకొని నేను 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 5 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. అలాగే మనం ఉప్పు అయితే వేసుకోవాలి కదండి, అందుకని నేను రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పైన వేసుకుంటున్నానండి. అంతే అండి, కుక్కర్ మూత వేసేసి 2 విజిల్స్ పెట్టుకోవాలి. పలావ్ కూడా రెడీ అయిపోయింది, చికెన్ కూడా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు తినేదే ఉండేది.
నేను చేసిన చికెన్ గ్రేవీ మరియు పలావ్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో చికెన్ గ్రేవీ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.